గోల్డ్లో తుస్సి అని ఒక టిపికల్ డిజైన్ వస్తుందండి, జిగ్జాగ్ ఉంటుంది పైన దానికి. సో ఆ తుస్సి డిజైన్లో ఇక్కడ మనము పోల్కీలో తయారు చేసామన్నమాట. సో వెరీ యాంటిక్ డిజైన్ ఈ తుస్సి డిజైను. దాని కింద పోల్కీ డ్రాప్స్ పెట్టి పర్ల్స్ ఎమరల్డ్స్ యాడ్ చేసాము. సో ఇప్పుడు మీరు చూస్తే ఎంత నీట్గా లైన్లో ఉంటాయి అవన్నీ. జామెట్రికల్ సెట్టింగ్ అన్నమాట, ట్రయాంగిల్స్, వీస్, లైన్స్, అండ్ ఇట్ హ్యాస్ అ బ్యూటీ, అ ప్లేస్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ డిజైన్. సో దట్స్ హౌ ఇట్స్ బిన్. ఇక్కడ మీరు చెప్పిన పాయింట్ ఎక్కువ అర్థమవుతుంది. లైక్ పోల్కీస్ ఒకే షేప్లో ఒకే డైమెన్షన్లో ఉండవు. ఆ ఇంపర్ఫెక్ట్గా ఇర్రెగ్యులర్గా ఉండడమే ఆ యొక్క ఆర్నమెంట్ బ్యూటీ, అందం, న్యాచురల్ బ్యూటీ. ఎగ్జాక్ట్లీ. నేచర్లో పర్ఫెక్షన్ ఉండదు, ఇంపర్ఫెక్షనే బ్యూటీ. అబ్సల్యూట్లీ. సో ఆ బ్యూటీని కరెక్ట్గా ఒక జ్యువెలరీ క్యాప్చర్ చేస్తే ఎట్లా ఉంటుందో దట్ ఈస్ దిస్. బట్ ఇవాళ నేను ఒక కొత్త జ్యువెలరీ టర్మ్ని నేర్చుకున్నాను. తుసి అనేది ఒక మోడల్ ఉంటుంది, ఒక డిజైన్ ఉంటుంది, ఒక ప్యాటర్న్ ఉంటుంది, ఈజ్ వాట్ ఐ లెర్న్. అందుకని ఆవిడ డిజైనర్ కాబట్టి ఆవిడ ఇలాంటివి ఎన్నైనా చెప్తారు. మనకి ఇది ఒక జ్యువెలరీ జ్ఞాన్ లాగా ఉంటుంది అనమాట. సో బేసికల్గా ఇది ఫ్లెక్సిబుల్ ఉంటుందా అండి, లేకపోతే ఫ్లెక్సిబుల్ అండి? ఇట్స్ ఫ్లెక్సిబుల్. ఎవ్రీ పీస్ ఈజ్ సెపరేట్ అండ్ వీ హ్యావ్ స్ట్రంగ్ ఇట్ టుగెదర్.